ఇతర కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి రైతు సంఘాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వచ్చి అయ్యా ఈరోజు యూరియా లేక ఇబ్బందులు పడుతున్నాం, పంటలకి గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నామంటే నువ్వు యూరియాకి ఇవ్వకపోవడానికి కారణం ఒకరోజు నీ నోటితోనే చెప్పావు. ఏమని? 50% మించి ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చాం, దానివల్ల కొరత ఏర్పడింది, బ్లాక్ మార్కెటింగ్ వల్ల కొన్ని సమస్యలు వచ్చాయని నీ నోటితో నువ్వే చెప్పావు, ఒప్పుకున్నావు చేసినటువంటి తప్పుని. మరలా దాన్ని సమర్థించుకుంటూ 70% ఇచ్చాం, దాని ద్వారా ఈరోజు ఆ 70%కి సంబంధించి 70% ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి మార్కెట్ ద్వారా ఇచ్చాం, మిగతా 30% మాత్రం వాళ్ళకి ఇచ్చామని 1-2 రోజుల్లోనే మాట మార్చావు. ఒకరోజు ఒక మాట చెప్పావు, మళ్ళీ 4 మడత పెట్టి ఇంకొక మాట మార్చావు. ఈరోజు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలను రూపకల్పన చేస్తే, రైతు భరోసా కేంద్రాలను తీసుకొస్తే, అవసరమైనటువంటి సిబ్బందిని నియమిస్తే, మా హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతునేటువంటి గ్రామ పరిధి దాటి బయటకు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా యూరియాని సమృద్ధిగా అందిపుచ్చుకునేటువంటి అవకాశం కల్పిస్తే ఈరోజు మొక్కుబడిగా ఏదో ఇచ్చాము మామా అన్నట్టుగా మీరు వాటికి పేర్లు మార్చి రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి దాని ద్వారా ఇచ్చాము అయిపోయింది అనేటువంటి మాట చెప్తున్నారు తప్ప రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉందా? రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే యూరియాకి సంబంధించి ఇటువంటి సమస్యలు తలెత్తేవా? వాటికి సమాధానం చెప్పండి. సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఏ రోజు అధికారంలోకి వచ్చినా సరే పాపం రైతులు క్యూలో ఉండాల్సిందే, రోడ్డు ఎక్కాల్సిందే, ఆత్మహత్యలకు పాల్పడాల్సిందే తప్ప రైతుల గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. యూరియాకి సంబంధించి మీ నాయకుడు చెప్తున్నాడు, లక్షల టన్నులు తెచ్చామంటున్నారు, యూరియా దొరకలేదు అని చెప్పి క్యూలో రైతులు అల్లాడిపోతున్నారు. యూరియా అన్ని లక్షల టన్నులు మీరు తెస్తే అది వాస్తవమే అనుకుంటే ఆ యూరియా రైతులకు అందటం లేదంటే మేము అడిగేటువంటి ప్రశ్న, ఆ యూరియా ఎక్కడికి వెళ్ళిందో సమాధానం చెప్పండి. ఆ యూరియా బ్లాక్ మార్కెట్కి తరలించిన మాట వాస్తవమా కాదా? 270 రూపాయలకి మేము అమ్ముతున్నాం అన్నాడు. ఏమన్నా అది నోరా ఇంకేమన్నానా అచ్చినడితే మాకు అర్థం కావడంలే. 270 రూపాయలు కాదు, బయట మార్కెట్లో 600 రూపాయలు కూడా కొనుక్కున్నాము, 600 రూపాయలు కొనడానికి కూడా మాకు దొరకలేదు అని చెప్పి రైతులు బాహాటంగా గ్రామాల్లోకి వెళ్తే మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు చేసినటువంటి తప్పుకు సంబంధించి మీరు మాట్లాడండి ఒకటి. రెండోది మాట్లాడాడు ధాన్యం గిట్టుబాటు ధర గురించి వద్దాం.